ఇది ధన్యతను గూర్చినటువంటి వాక్యము. అయితే ఈ భక్తుడు అంటాడు, దావీదు అంటారు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అంటున్నాడు. నా పాపాలు నేను ఒప్పుకున్నానంటున్నారు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. దేవుని యొక్క సన్నిధిలో మరి నా అతిక్రమాలని కూడా ఒప్పుకుంటానని అనుకున్నాను. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు అంటున్నాడు. కనుక దేవుడు పాప దోషమును ఏం చేస్తాడంట? పరిహరించగలిగినటువంటి దేవుడు. కనుక మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎంత ఘోర పాపులమైనప్పుడు కూడా ఆయన మన పాపం నుంచి మనల్ని విడిపించగలిగినట్టు వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నారు అంటూ దైవగ్రంథం రాయబడింది. యెహోవానైన నేను మార్పు లేనటువంటి వాడను అంటూ దేవుని గురించి రాయబడినటువంటిది ఉంది. ఈ రోజున